హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త చెప్పడం జరిగింది. జూలై నెలలో మనకు కొత్త సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మనకు రేషన్ పంపిణీలో కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త చెప్పడం జరిగింది. జూలై నెల రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ని అయితే అమలు చేయడం జరిగింది. మనకు ప్రతి నెల రేషన్ వచ్చేసి 1వ తేదీ నుంచి 12వ తేదీలోపు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అందులో ముఖ్యంగా కేంద్రం నుంచి అందిస్తున్న అంత్యోదయ అన్న యోజన పథకం కింద అందిస్తున్న రేషన్ సబ్సిడీని మరో 2 సంవత్సరాలు అయితే పొడిగిస్తున్నట్లు మరొక నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఎప్పటి వరకు అంటే మార్చి 31, 2026 వరకు ఈ పథకం అనేది కొనసాగుతుంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై రేషన్ పంపిణీలో భాగంగా మనకి ఏవేవి ఇస్తారంటే, బియ్యం 5 కేజీలు ప్రతి మనిషికి, అలాగే వీటితో పాటు చక్కెర, కందిపప్పు కూడా అందిస్తారు. గత కొన్ని నెలలుగా అయితే కందిపప్పును రేషన్లో ఇవ్వడం లేదు. ఇక వీటితో పాటు గోధుమ పిండి, రాగి పిండి కూడా అందజేస్తారు. ఇది వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే రాగులు, జొన్నలు, గోధుమలు అందజేయడం జరిగింది. ఈ నెల రేషన్ పంపిణీకి సంబంధించి వాహనాల ద్వారా కాకుండా రేషన్ షాప్ దగ్గరికే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే త్వరలోనే కొత్త రేషన్ కార్డుని కూడా విడుదల చేస్తారు. వీటన్నిటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పండుగల కానుకలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మనకు పండుగ కానుక, సంక్రాంతి కానుక అని, రంజాన్ తోఫా అని, అలాగే క్రిస్మస్ కానుకగా ఫ్రీగా కొన్ని సరుకులను అయితే ఇచ్చేవారు. అప్పుడు మనకు ఆయిల్, కందిపప్పు, బెల్లం ఇలా చాలా సరుకులు అయితే ఇచ్చేవారు కదండి. ఇప్పుడు కూడా అలాగే పండుగ కానుక అందజేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఎన్నికల హామీల్లో భాగంగా ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. జూలై నెల నుంచి రైస్తో పాటు గోధుమ పిండి, కందిపప్పు, రాగి పిండి, చక్కెర అయితే అందచేయనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా రేషన్కి సంబంధించిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.